రామ్ రామ్ అందరికీ ఎట్లురు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. సో ఇప్పుడైతే మనం ధూల్పేట వచ్చేసినాం అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 25 జూలై నైట్ 8:30 అవుతుంది. జబర్దస్త్ వాన కూడా పడుతుంది బయట. సో ఇది ఎక్కడనో కాదు, వర్క్షాపు ధూల్పేటలో మన మంగళాట్ పిఎస్ దాటంగానే లెఫ్ట్ సైడ్కి ఉంటాయన్నమాట. భయ్య దగ్గర చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట. 6 ఫీట్స్ వరకు జబర్దస్త్ ఉన్నాయి విగ్రహాలు. అయితే ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు చూడొచ్చు. మన మల్లార్ టైప్లో గణేష్ అనమాట. లెఫ్ట్ సైడ్ చాకు పట్టుకున్నాడు, రైట్ సైడ్ త్రిశూలం అయితే పట్టుకున్నాడు. సో మీరు చూడొచ్చు అనమాట డ్రెస్ కూడా. సో కంప్లీట్గా డ్రెస్ కోడ్ కూడా చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. భయ్య అయితే విగ్రహాలు పరేళ్ళ నుంచి తెప్పించిందనమాట. సో ఈ విగ్రహం చూడండి, మన శివ్ భగవాన్ రూపంలో ఉన్నాడు విగ్రహము. హెయిర్స్ కూడా చూడండి, రియల్ హెయిర్స్లో డిజైన్ చేశారనమాట. అండ్ మీరు క్లోత్స్ కూడా చూడవచ్చు, మన శివ్ భగవాన్కి ఎట్లయితే క్లోత్స్ ఉంటాయో సేమ్ క్లోత్స్ అనమాట. సో ఈ విగ్రహం కూడా శివ్ భగవాన్ రూపం. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు మనకి నంది అనేది వచ్చిందనమాట. అండ్ శివ్ భగవాన్ అనేది మన క్రాస్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో మీరు చూడవచ్చు. అండ్ ఈ విగ్రహం కూడా కంప్లీట్గా రాజా టైప్లో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. సో మీరు చూడండి డ్రెస్ కోడ్ కానివ్వండి అండ్ కుందన్ వర్క్ కానివ్వండి, చాలా అవసరం ఉందన్నమాట. విగ్రహాలు అయితే ఆల్రెడీ ఇక్కడ బుకింగ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కొన్ని గణేషులు కూడా తీసుకొని వెళ్ళిపోయారు, మంచి మంచి గణేషులు. ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు వచ్చి బుక్ చేసుకోండి. సో ఈ విగ్రహం కూడా చూడండి, మనకి రైట్ సైడ్ నెమలి వచ్చిందనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి రామ్ మందిర్ అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి లాల్బాగ్చా రాజా తెలుసు కదా, ముంబైలో చాలా ఫేమస్ లాల్బాగ్చా రాజా. సో ఈ విగ్రహం వచ్చేసి ఒక 4 ఫీట్స్ అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు డ్రెస్ కోడ్ చూడండి అండ్ కుందన్ వర్క్ చూడండి. అండ్ కంప్లీట్గా వర్క్ అనేది ఇక్కడ విగ్రహాలు అయితే కాదు, మహారాష్ట్ర విగ్రహాలు ఇవి. అండ్ ఈ విగ్రహం కూడా చూడండి, చాలా అవసరం ఉందన్నమాట. విగ్రహం కంప్లీట్గా మెరూన్ కలర్ కండువా. అండ్ మీరు పగడి కూడా చూడొచ్చు అనమాట. ఐస్ కూడా చూడండి, ఐస్ వచ్చేసి కిరాక్ ఉన్నాయి. సో వర్క్ కూడా చూడవచ్చు మీరు, అవసరం వర్క్ ఉందన్నమాట, కుందన్ వర్క్ కూడా. అండ్ కింద మీకు చూడొచ్చు ఆవులు వచ్చినాయి అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి మన శివ్ భగవాన్ రూపంలో ఉంది. భయ్య శివ్ భగవాన్ ఫ్యాన్ అనుకుంటా. శివ్ భగవాన్వి కొన్ని మూర్తులు అయితే ఉన్నాయి భయ్య దగ్గర, చూడొచ్చు మీరు. హెయిర్స్ కానివ్వండి, బొట్టు కానివ్వండి. అండ్ మన నంది మహారాజ్ పైన అయితే మన శివ్ భగవాన్ అయితే కూర్చున్నాడు. డ్రెస్ కూడా చూడండి, మన శివ్ భగవాన్ ఎలా అయితే ఉంటాడో రియల్గా అలానే డిజైన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ మోడల్ ఉందన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి మనకి లాయన్. సో మన ఛత్రపతి శివాజీ ఎలా అయితే డ్రెస్సింగ్ ఉంటుందో సేమ్ అలానే ఉంది విగ్రహము. సో ఒక 5 ఫీట్స్ వరకు ఉంటుంది విగ్రహం అయితే. సో ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు ఉన్నాయి. సో ఈ విగ్రహం కూడా చూడవచ్చు, మనకి బుజ్జ గణపయ్య అనమాట. సో సింహాసనం పైన కూర్చున్నట్టు డిజైన్ చేసిరు, మీరు చూడొచ్చు విగ్రహాన్ని. అండ్ ఈ విగ్రహం చాలా క్యూట్ అనిపించింది. మన ఎలుక పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు, బాల్ గణేష్ టైప్లో. చూడొచ్చు మీరు ఐస్ కానివ్వండి అండ్ డ్రెస్ కానివ్వండి. ఈ విగ్రహం వచ్చేసి 3 ఫీట్స్ ఉందన్నమాట. జబర్దస్త్ ఉంది ఈ విగ్రహం కూడా. సో ఈ విగ్రహం వచ్చేసి దగుడు సేట్. దగుడు సేట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ముంబైలో చాలా ఫేమస్. చూడొచ్చు మన దగుడు సేట్ మహారాజ్ ఫినిషింగ్ చూడండి. దగుడు సేట్ మహారాజ్ తొండం పైన. అండ్ కండువా చూడండి, కంప్లీట్గా మెరూన్ కలర్, ఎల్లో కలర్ పంచ. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఒక 4 ఫీట్స్ ఉంటుంది అనమాట. పగడి చూడండి, డార్క్ బ్లూ కలర్ పగడి. అండ్ సింపుల్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు గణేష్ మహారాజు. చూడొచ్చు ఈడ అన్ని విగ్రహాలు అయితే, ఒక్కొక్క విగ్రహం అయితే జబర్దస్త్ ఉంది విగ్రహము. ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి బుక్ చేసుకోండి. ఇగో ఈ విగ్రహం అయితే ఆల్రెడీ మన ఆంధ్రాకి తీసుకెళ్తున్నారనమాట. ఆల్రెడీ వాళ్ళు పర్చేస్ చేసేసారు, రేపు ఆంధ్రాకి తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో చూడొచ్చు మీరు విగ్రహము జబర్దస్త్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది, మస్తు అనిపించింది విగ్రహము. అండ్ డ్రెస్ కాంబినేషన్ కూడా కిరాక్ ఉంది విగ్రహంది అయితే. సో మీరు చూడొచ్చు డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్ కాంబినేషన్. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కొంచెం యూనిక్ ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో మనకు మూషక్ రాజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చిండు. క్రాస్ పొజిషన్లో కూర్చొని ఉండు గణేష్ మహారాజ్ అయితే. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మూషక్ మహారాజ్ రైట్ హ్యాండ్ సైడ్కి శుభ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి లాభ్ అని పట్టుకున్నాడు అనమాట. సో సిట్టింగ్ పొజిషన్ కూడా చూడండి గణేష్ మహారాజ్ది. అండ్ డ్రెస్ కోడ్ కాంబినేషన్ కూడా చూడండి, మస్తుంది. సో ఈ విగ్రహం వచ్చేసి 5 ఫీట్స్ ఉందన్నమాట, మన బుజ్జ గణపయ్య కంప్లీట్లీ. సో మీరు చూడొచ్చు చాక్లెట్ కలర్ కండువా అండ్ పగడిలో వైట్ అండ్ చాక్లెట్ కలరు. అండ్ మన పంచ వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్ అనమాట. మన బుజ్జ గణేష్ మస్తుంది ఈ విగ్రహం కూడా.
ఎవరికైనా చిన్న విగ్రహాలు మాత్రం కావాలనుకుంటే ఇక్కడికి రండి. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా బొజ్జ గణేష్ అనమాట. చూడొచ్చు మీరు ఆ దంతాలు వర్క్ చూడండి మీరు, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్కి దంతాలు అండ్ తొండం కూడా చూడండి. అండ్ మీరు డ్రెస్ కాంబినేషన్ కూడా చూడండి, కంప్లీట్గా డార్క్ గ్రీన్ కలర్ అనమాట కండువా. అండ్ ఈ విగ్రహం చాలా హైలైట్ అనిపించింది అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి ఒక 3 feet అయితే ఉంటుంది. మన శివ భగవాన్ చేతు పైన ఇట్లా జూలా టైప్లో వచ్చింది. మన గణేష్ మహారాజ్ దాంట్లో కూర్చొని జూలా జూలుతుందన్నమాట. సో ఈ విగ్రహం కూడా మస్తు ఉందన్నమాట. గణేష్ మహారాజ్